క్వాంటమ్ మెకానిక్స్ అంటే మనకున్న థర్డ్ యూనిట్ ఉంది కదా, ఈ క్వాంటమ్ మెకానిక్ని మనం రివిజన్ చేద్దాం ఇవాళ. సో దీంట్లో ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి మనకి మెయిన్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా తిరుగులేని ఎగ్జామ్లో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ వచ్చి మనకి ఏంటంటే సెట్ వైజ్ కాబట్టి చెప్పలేం, కానీ ఈ డి బ్రోగ్లీ హైపోథసిస్ ఒకటి, అలాగే ఇంకోటి షాడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, అలాగే షాడింగర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి డి బ్రోగ్లీకి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ మనకి తెలిసిన ఎనర్జీ ఈక్వేషన్స్ తీసుకోండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఒకటి, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఒకటి, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఒకటి, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈక్వేషన్స్ తీసుకోండి. హెచ్ న్యూని కొంచెం మాడిఫై చేయండి, జస్ట్ ఒక పేరా రాసిన తర్వాత దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 చేయండి. చేసిన తర్వాత వేవ్ లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఎంసీ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అనమాట. దాన్ని కాస్త విగా మార్చేసేయండి. సి అంటే వి అనమాట. విగా మార్చేస్తే ఏమవుతుందంటే పార్టికల్ అనమాట. ఇక్కడ ఏంటి, ఒక పార్టికల్ కదా మూవ్ అవుతుంది, మ్యాటర్ వేవ్ మెటీరియల్ ఇలా ఇలా వెళ్తుంది, లేదా ఇటువంటి ట్రాక్లో పార్టికల్ ఇలా ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆ పార్టికల్ కాబట్టి అక్కడ విగా తీసుకోండి. లైట్ కాదు, అది పార్టికల్ కాబట్టి మ్యాటర్ వేవ్ కాబట్టి దాన్ని హెచ్ బై పీగా తీసుకోండి. ఇప్పుడు ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ అయితే హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటంలో చూపించండి. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ఒక ఈక్వేషన్, ఈ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. ఇక్కడ చూడండి ఎం పెట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా వచ్చింది ఈక్వేషన్. వచ్చిన తర్వాత దీని నుంచి పీ స్క్వేర్ బై 2mని దీనికి ఈక్వేట్ చేయండి, ఈవీకి ఎలక్ట్రాన్ వోల్ట్స్కి ఈక్వేట్ చేయండి. చేస్తే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2m ఈవీ. దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు √2m ఈవీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2√m ఈవీ. ఇలాంటి ఈక్వేషన్స్ వస్తాయి మనకి. అంటే ఇక్కడ కూడా వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తే ఎంఈ వస్తుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై √ఎంఈ. అంటే ఇది ఇక్కడే కాదు, ప్రాబ్లంలో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే అది ఎలాగంటే ఈ వాల్యూ ఇస్తారు, ఎనర్జీ ఇంత వాల్యూ అని ఇస్తారు. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మీరు, ఎనర్జీ అనే వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి హెచ్ వాల్యూ 6.625 × 10⁻34 అనమాట. హెచ్ వాల్యూ 2√2 ఇంటూ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 9.1 × 10⁻31 ఇట్లా. సో ఇది ఇలా ఇస్తారనమాట వాల్యూ. ఇది మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఓన్లీ 1 రీడింగే ఇస్తారు మీకు, ఈ ఇస్తారు, రిమైనింగ్ 2 రీడింగ్స్ మీరు వేసుకోవాలి ప్రాబ్లమ్స్లో అయితే. అలాగే వి ఇస్తారు సమ్ టైమ్స్, ద పొటెన్షియల్ ఇంత అని ఇవ్వచ్చు. దీనికే కంటిన్యూషన్ అనమాట, దీని కంటిన్యూషన్ ఇక్కడ. ఇలా వి ఇచ్చినప్పుడు పొటెన్షియల్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఇది ఈ ఫార్ములా పీ స్క్వేర్ బై 2m ఇది ఉంది కదా, దీన్ని ఎంఈవికి అవుతుంది ఇక్కడ, పీ స్క్వేర్ బై 2m. ఓకే, దెన్ ఇక్కడ ఇలా వస్తుంది ఎంఈవి. అప్పుడు ఎం వాల్యూ మాస్ వేయాలి, ఎలక్ట్రాన్ ఛార్జ్ వేయాలి, అలాగే హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనమాట, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇది 2me ఉంది కదా, 2 × m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 9.1 × 10⁻31 × 50. సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 50 జౌల్స్ అన్నారు అనుకోండి, 50 జౌల్స్ అని అంటే అప్పుడు మీరు ఇది వేయాలి. అలా కాకుండా ఈ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇంటూ ఎంత ఇచ్చి ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని మళ్ళీ జౌల్స్లోకి మార్చాలన్నమాట, జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట, ఛార్జ్ పెట్టి దీన్ని కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఈ జనరల్గా జౌల్స్లోనే ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇలాగా సాల్వ్ చేయాలన్నమాట. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, ఇది థియరీ, ఓకే చూసుకోండి ఇది. ఇంకా నెక్స్ట్ షాడింగర్స్ వేవ్ ఈక్వేషన్ అనమాట, వెరీ వెరీ బేసిక్ ఫండమెంటల్ వేవ్ ఈక్వేషన్ అనమాట ఇది. అంటే ఒక పార్టికల్ కనుక లైట్ వెలాసిటీ అంత స్పీడ్తో కనుక, లైట్ అంత స్పీడ్తో కనుక ట్రావెల్ చేసినట్టయితే డెఫినెట్గా అది స్ట్రైట్ పాత్లో వెళ్ళదు, ఎలా అవుతుంది, ఆల్టర్నేటివ్ వేవ్లా వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. దానికి ఆ వేవ్కి ఈక్వేషన్ తీసుకురావడం. అంటే మీకు జామెట్రీలో స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ తెలుసు,
అలాగే సర్కిల్కి ఈక్వేషన్ తెలుసు, ఎలిప్స్కి ఈక్వేషన్ తెలుసు మీకు, అలాగా స్పియర్కి ఈక్వేషన్ తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ తెలుసు మీకు, అలాగా ఈక్వేషన్ ఆఫ్ ది పార్టికల్ అది కూడా ఎలాగా లైట్ వెలాసిటీ స్పీడ్తో వెళ్ళేదానికి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలన్నమాట. కాబట్టి ఈ క్వాంటమ్ మెకానిక్స్లోనే పాసిబిలిటీ ఉంటుంది అనమాట, క్లాసికల్గా మనకు అవ్వదు. సో ఇక్కడ సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఇది ఈక్వేషన్ 1గా తీసుకున్నాం ఇక్కడ. లేదంటే ఇందులో చూద్దాం, షాడింగర్స్ వేవ్ ఈక్వేషన్, సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. మనం క్లాసికల్గా మనం జస్ట్ ఒక హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఇది హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్. అక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే సింబల్ ఏంటంటే సై అన్నమాట, సై పిఎస్ఐ సై. ఈ సింబల్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో పార్టికల్ స్ట్రైట్గా వెళ్ళట్లేదు అని అర్థం. సపోజ్ మీరు ఎక్స్ అన్నారు, x2 మైనస్ x1 అన్నారు అనుకోండి, ఇది ఒక x1, ఇదేమో x2, ఇది x1 x2, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. అలాగే y1 y2 z1 z ఇలా, అలా కాకుండా సై1 సై2 అన్నాం అనుకోండి, సై అనేటప్పటికి ఏంటంటే డెఫినెట్గా ఈ పార్టికల్ స్ట్రైట్గా వెళ్ళట్లా, ఇలా వెళ్తుంది. ఈక్వేషన్ ఎక్కడ ఈ సింబల్ కనిపించినా కూడా డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి, దిస్ ఇస్ సై అంటే వేవ్ నేచర్ అని అర్థం చేసుకోవాలి. సో ఇలా తీసుకున్న ఒక సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చివరి వరకు మనం ఈ క్లాసికల్ ఈక్వేషన్ని క్వాంటంలోకి మారుస్తున్నాం అంతే. అంటే అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ని రీప్లేస్ చేసి పడేస్తున్నాం అనమాట, ఓల్డ్ ఇది క్లాసికల్ టర్మ్స్ని రిమూవ్ చేసేసి క్వాంటంలోకి తీసుకొచ్చేస్తున్నాం. ఇదనమాట మనం చేసేది. సో ఫస్ట్ మనం అంటాం కే ఉంది ఇక్కడ, దీంట్లో కే ఉంది అంటే సై ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఎలా ఉంది, ఇది ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై, ఇలా ఉంది. మీరు సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ నేర్చుకుంటారు ఇంటర్మీడియట్లో, అలా ఉంది. వై ప్లేస్లో సై ఉన్నది, ఏ ప్లేస్లో సై నాట్ ఉన్నది, అలాగే ఒమేగా టీ కామన్, ఆ పై ఉన్న ప్లేస్లో మైనస్ కేఎక్స్ అన్నది. అంటే ఇక్కడ ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ అనేది చెప్తుంది అంతే, అంతకంటే ఏమి కాదు, ఫేజ్ అనమాట ఇది. దెన్ ఇప్పుడు మనం ఏమంటాం, సై నాట్ని యాంప్లిట్యూడ్ అనుకున్నాం మనం, ఎందుకంటే సై నాట్ అనేది ఇచ్చాం కాబట్టి అది ఇంకా సై వాల్యూ కాదు. డిస్ప్లేస్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా ఉండట్లేదు, డిస్ప్లేస్మెంట్ కూడా వేవ్ నేచర్లోనే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం, కే అంటే 2π/λ, ఇది అందరికీ తెలిసిందే, ఇది ద రేషియో ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్. అలాగే ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ 2π/న్యూ లేదా 2π/t, అలాగే ఒమేగా అంటే 2π/t, ఇలా కూడా రాసుకోవచ్చు ఏదైనా ఒకటే. నేను ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అది కూడా పార్షియల్గా. ఇది ఎలాగో సింపులే, మీరు చేయగలుగుతారు. ఇది డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం సైన్ని ఎలిమినేట్ చేసేయాలి దీంట్లో, సైన్ అనే టర్మ్ని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, అంటే సైన్ని దీన్ని కూడా సై నాట్ని దీన్ని రిమూవ్ చేసేస్తే ఇక్కడ సై వాల్యూ వచ్చింది. దెన్ దీన్ని యాడ్ చేయండి, ఒక పక్కనకి తీసుకురండి, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఇప్పుడు కేని రిమూవ్ చేయండి, కే అంటే ఎంత, 2π/λ, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇలా వచ్చింది ఈక్వేషన్. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఈసారి లాంబ్డాని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మనం సైన్ ఉన్నటువంటి ఫస్ట్ బేసిక్ ఈక్వేషన్ని రిమూవ్ చేసేస్తాం దీంట్లో. నెక్స్ట్ ఏం రిమూవ్ చేస్తాం, కేకి బదులు 2π/λ పెట్టాం. ఇప్పుడు లాంబ్డాని రిమూవ్ చేయండి. లాంబ్డా అంటే ఏంటి, ఒక వేవ్ తీసుకుంటున్నాం మనం, ఇలాగా వేవ్ తీసుకుని క్రస్ట్కి మధ్య డిస్టెన్స్ అనేది చెప్తాం క్లాసికల్గా. అయితే మోడర్న్గా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv డి బ్రోగ్లీ. సో ఇప్పుడు మనం లాంబ్డాని రిమూవ్ చేసేస్తున్నాం, లాంబ్డాని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అనేది పెట్టండి. పెట్టి దీన్ని జస్ట్ ఇంతవరకు తీసుకురండి. ఇప్పుడు m ఇంటూ వి, మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మొమెంటం, అలాగే m²v² అంటే మొమెంటం స్క్వేర్. ఈ టర్మ్ని రిమూవ్ చేయండి, మొమెంటం రిమూవ్ చేసిన, ఎందుకంటే హెచ్ ఉంది ఇక్కడ. ఈ హెచ్ ఏంటంటే ఆల్రెడీ క్వాంటమే, ఇదిగో హెచ్ వచ్చేసింది, మనం కావాలని తీసుకోకపోయినా హెచ్ వాల్యూ ఇందులో వచ్చేసింది, h/mv. దెన్ ఇంకా ఎంవిని హెచ్ నుంచి ఎంవిని రిమూవ్ చేయండి. చేయడానికి
ఎనర్జీలోకి వెళ్ళండి. మనకు తెలుసు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. మీరు పిఈ ఈజ్ ఈక్వల్ టు కేఈ అని పెడతాం కదండి అన్న పెట్టొచ్చు, అది క్లాసికల్గా. ఇది ఇక్కడ క్వాంటం అనమాట, కనిపించిన పార్టికల్స్ మీద పనిచేసే క్లాసికల్ కాకుండా క్వాంటం మోడర్న్ ఫిజిక్స్ లో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ అంటే వి అనమాట, వోల్టేజ్ లెక్క. అక్కడ పొటెన్షియల్ అంటే ఏంటి, హైట్. ఇది పొటెన్షియల్ అంటే ఎంజీహెచ్, ఇది హైట్. ఇక్కడ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది క్లాసికల్గా అయితే. ఇక్కడైతే వోల్టేజ్ అనమాట వి. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంవి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ వి. ఇక్కడ ఇది ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. దెన్ 2 ఇంటూ నాకేం కావాలి ఇక్కడ, ఎం స్క్వేర్ వి స్క్వేర్ కావాలి నాకు, అందుకు నా ఎయిమ్ అనమాట. అందుకు ఇది మాత్రం హాఫ్ ఎంవి స్క్వేర్ వేసాను. ఇక్కడ ఎంజీహెచ్ కానీ ఏం వేయలేదు, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ కదా, హైట్ తో సంబంధం లేదు మనకి, అందుకు వి ఉంచేసాం. ఈ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ బోత్ సైడ్స్ ఎం పెట్టి మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎం స్క్వేర్ వి స్క్వేర్ వస్తుంది, 2m అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 5 కదా, తీసుకొచ్చి 4లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగో ఎం స్క్వేర్ వి స్క్వేర్ కి బదులుగా ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగో డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4π స్క్వేర్, ఈ వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దాం, 4π స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ సపరేట్ గా రాద్దాం. ఎందుకంటే అకార్డింగ్ టు బోర్ ఎక్కడైతే h/2π ఉందో ఆ ప్లేస్ లో హెచ్ క్రాస్ రాసుకోవచ్చు అనమాట మనం. సో కాబట్టి హెచ్ స్క్వేర్ బై 4π స్క్వేర్ అంటే నేను స్క్వేర్ చేసినట్టే కదా, దట్ ఈస్ హెచ్ క్రాస్ స్క్వేర్ అనమాట. దెన్ ఇది ఏంటిది, 1 డైమెన్షనల్, ఎందుకంటే ఎక్సే ఉంది ఇక్కడ. 1 డైమెన్షనల్ షార్డింగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఎక్కడ టైం అనే టర్మ్ ఇక్కడ లేదు, జస్ట్ మనం రాసినా కూడా ఎక్కడ యూజ్ చేయలేదు ఈక్వేషన్ లో. ఫైనల్ ఈక్వేషన్ లో టైం అనేది ఎక్కడ రాలేదు మీకు. తర్వాత అదే 3 డైమెన్షనల్ అనుకోండి, ఇంకా ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది కదా, వై జెడ్, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ సై బై డో జెడ్, మిగతా సేమ్, మిగతా ఈక్వేషన్ సేమ్ అనమాట. ఇక్కడ ఇదే టర్మ్ ఎక్స్ మీద ఉంది, వై జెడ్ మీద కూడా రాసేయండి. దెన్ ఇప్పుడు లాప్లాసియన్ ఫామ్ సింపుల్ గా రాయాలంటే ఇది మీకు తెలుసు కదా, డెల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. అంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. డెల్ స్క్వేర్ అంటే ఐ డాట్ ఐ, అంటే ఐ డాట్ ఐ అంటే ఎంత, 1. కాబట్టి డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఐ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. అలాగే జే డాట్ జే ఇంటూ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. అలాగే ప్లస్ కే డాట్ కే ప్లస్ సింపుల్ థింగ్ ఇది, డో స్క్వేర్ బై డో జెడ్. ఐ డాట్ ఐ అంటే 1, జే డాట్ జే అంటే 1, కే డాట్ కే అంటే 1. అందుకు ఈ ఈక్వేషన్ వచ్చింది 9 అనమాట. నేను ఇప్పుడు మనం కావాలంటే ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంత పెద్ద ఈక్వేషన్ రాయడం కంటే సింపుల్గా డెల్ స్క్వేర్ సైన్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే డెల్ స్క్వేర్ అంటే ఇది. 10 దీన్ని ఏమంటారంటే 3 డైమెన్షనల్ షార్డింగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఎక్కడ టైం అనేది ఉండదు, దీంట్లో టైం మీద ఆధారపడదు. ఇక నెక్స్ట్ వచ్చి షార్డింగర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, టైం మీద ఆధారపడే ఈక్వేషన్. ఇందాక ఆధారపడదు అనమాట. దెన్ ఇక్కడ అకార్డింగ్ టు 3 డైమెన్షనల్ ఈక్వేషన్, 3 డైమెన్షన్ తీసుకున్నాం ఇక్కడ, లేదంటే తీసుకోవచ్చు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2m ఇంటూ ఈ మైనస్ వి సై బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా తీసుకోవచ్చు. అప్పుడు చివరి దాకా ఇలా రాసుకురావాలి. సో ఇలా తీసేసుకున్నారు, సింపుల్ గా ఉంటుందని ఇది తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, సైన్ దీనికి డిస్ట్రిబ్యూట్ చేయండి ఈక్వేషన్ కి, ఒకటి ఈసై విసై. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఈసై వాల్యూని తీసుకురావాలన్నమాట ఏదో ఒకలాగా కనిపెట్టి. ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనం ఈ అంటే ఎనర్జీ, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అవ్వచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అవ్వచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు వేరే ఏదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఉండేదేమో సై అనమాట. సై అనేది ఏంటి, ఇక్కడ ఓన్లీ సింబల్ మాత్రమే, అంతే తప్ప దీనికంటూ ప్రత్యేకంగా వాల్యూ ఏమీ లేదు. వాల్యూ లేదు, వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ లేదు, ప్లాంక్స్ కాన్స్టెంట్ లాగా. అలాగే ఏమీ ఈక్వేషన్ కూడా దీనికి ఫార్ములా కూడా ఏమీ లేదనమాట, జస్ట్ ఒక సింబల్.
ఆ సింబల్ చూడగానే మనకు అర్థమైపోవాలి అంటే అది పార్టికల్ వేవ్లో వెళ్తుందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ దీన్ని ఈని ఎలిమినేట్ చేద్దాం. ఈ సై అనే దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ చేయాలి అంటే మనం అది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ గుర్తుపెట్టుకోండి. సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. మ్యాథమెటిక్స్లో చేసేది ఇది బై జనరల్ సొల్యూషన్ అనమాట. ఒక కాంప్లెక్స్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నారు. దెన్ దీన్ని ఏం చేస్తారు, ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇలా వచ్చింది వాల్యూ, ఇలా వచ్చింది ఈక్వేషన్. దెన్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దీన్ని ఇంకా కొంచెం మనం సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకేం కావాలి, ఈ సైన్ నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ ఇది ఎలిమినేట్ అయిపోవాలి. అందుకు ఒకసారి ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఇంకా ఆ మైనస్ ఐ ఒమేగా ఇంటూ దిస్ ఈ టర్మ్ని మనం ఎలిమినేట్ చేయాలి. బట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π న్యూ, ఈ ఒమేగా ప్లేస్లో ఇది పెట్టారనమాట. దెన్ దీన్ని రిమూవ్ చేసేస్తే ఇక్కడ సై వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ప్లాంక్స్ లా ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. నాకేం కావాలి, ఈ సై కావాలి. ఈ సై ఇప్పుడు న్యూ ఉంది కదా, ఈ న్యూకి బదులుగా న్యూని ఎలిమినేట్ చేసి ఎనర్జీని నింపండి. ఎందుకంటే నాకు ఈ న్యూ కావాలి, ఈ సై కావాలి నాకు. అందు గురించి ఈ న్యూ ప్లేస్లో ఈ బై హెచ్ పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని కొంచెం నెగిటివ్గా రాకుండా పాజిటివ్గా వచ్చేలాగా ఈ ఐని అరేంజ్ చేయండి. అంటే ఇది పాజిటివ్ ఈక్వేషన్ రావాలంటే నేను ఏం చేయాలి, మైనస్ పెట్టి మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ అలా మైనస్ పెట్టి మల్టిప్లై చేయను. కాంప్లెక్స్లో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ డాట్ ఐ అంటే -1, ఐ ఈజ్ ఈక్వల్ టు -1/i లేదా -i ఈజ్ ఈక్వల్ టు 1/i. కాబట్టి -i ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 1/i. ఎందుకంటే ఐ స్క్వేర్ అంటేనే -1. అంటే ఇక్కడ ఏంటి, ఏ నెంబర్కైనా మీరు స్క్వేర్ వేస్తే అది ఖచ్చితంగా నెగిటివ్ రాదనమాట, పాజిటివ్ వస్తుంది. బట్ కాంప్లెక్స్ నెంబర్లో మాత్రం మైనస్ వస్తుంది. కాబట్టి ఐ స్క్వేర్ అంటే -1గా తీసుకున్నారనమాట. దెన్ ఇలా టర్మ్ తీసుకుని చక్కగా ఈ సై వాల్యూ ఎంతో రాయండి. ఇక్కడ ఈ టర్మ్ రివర్స్ అవుతుంది ఇటు వచ్చాక. ఈ సై పట్టుకెళ్ళి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్లో పెట్టండి. ఇక్కడ 1a ఈక్వేషన్ తీసుకున్నాం కదా, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇదిగో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏమీ లేదు, IH/2π ఇంటూ డో సై బై డో టీ ఇది పెట్టారు. పెట్టిన తర్వాత దీంట్లో కొంచెం అటు ఇటుగా చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టారు, ఇక్కడ మైనస్ అయింది. దెన్ ఇంకా ఏం చేస్తారు చూడండి, దీంట్లో జస్ట్ సింప్లిఫై చేయండి. చేసిన తర్వాత మొత్తం టర్మ్స్ అన్ని పాజిటివ్ వచ్చేలా చూడండి. ఎందుకంటే ఇది మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది. ఈ వి సై ఇటు తీసుకొచ్చేయండి, సై ఇక్కడ ఉన్న చోట తీసుకొచ్చేయగానే మనకి ఏమైంది, -h×2/2m డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ టోటల్ సై ఇది ఐహెచ్కి. దీన్ని ఏమంటామంటే ఇటు పక్క దీన్ని హెచ్ క్యాప్ అంటారు, దిస్ ఇస్ ఈ క్యాప్ అంటారు అనమాట. హెచ్ క్యాప్ అంటే ఏంటంటే మీకు హ్యామిల్టోనియన్ ఈక్వేషన్ అనమాట. క్వాంటమ్ మెకానిక్స్లో టోటల్ ఎనర్జీ అని అర్థం ఒక రకంగా హెచ్ అంటే. అలాగే క్లాసికల్గా ఈ అంటే ఎనర్జీ ఆపరేటర్ అని అర్థం అనమాట. ఓకే, ఇది. సో కాబట్టి ఇలాగా హెచ్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై వేరే హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఈ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఈ రెండు మీరు ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ షార్డింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి, ఇండిపెండెంట్ ఫైనల్ ఈక్వేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఒకసారి చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉండొచ్చు ఎగ్జామ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి పార్టికల్ ఇన్ ఏ 1-dimensional ఇన్ఫినిట్ పొటెన్షియల్ వెల్. ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వెల్ అన్న ఒకటే, లేదా పార్టికల్ ఇన్ ఏ 1-dimensional పొటెన్షియల్ బాక్స్ అన్న ఒకటే. అంటే ఒక బాక్స్ లా తీసుకున్నాం. ఇలాగా బాక్స్ అంటే నిజంగా బాక్స్ కాదు, ఇక్కడ పొటెన్షియల్ వాల్స్ అంటే గ్రాఫ్ తీసుకున్నాం. గ్రాఫ్ తీసుకుని ఇదేమో ఇలా డిస్ప్లేస్మెంట్ ఉంది మనకి ఎక్స్ అనేది, ఇలా ఎనర్జీ అనమాట. ఉండే కొలది ఎనర్జీ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇందులో ఉన్న పార్టికల్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, అలా పొటెన్షియల్ ఐ మీన్ ఈ ఎనర్జీ పొటెన్షియల్ ఎంతవరకు ఉంది ఇక్కడ, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ఫినిటీ దాకా ఉంది. అంటే 0 నుంచే కదా ఉంది, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు పొటెన్షియల్ ఉంది. అంటే ఇన్సైడ్ ది బాక్స్ 0 తీసుకుంటున్నారు,
అవుట్ సైడ్ ది బాక్స్ ఇన్ఫినిటీ. అంటే ఈ మధ్య వాల్యూస్ ఇక్కడే కదా ఉన్నాయి మరి. మాక్సిమం ఇన్ఫినిటీ కన్నా ఒక నెంబర్ ముందు ఇక్కడే ఈ బాక్స్ దగ్గరే ఉంది కదా. సో కాబట్టి దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, పార్టికల్ యొక్క బిహేవియర్, ఇది మనం ఎగ్జామిన్ చేయాలన్నమాట ఇక్కడ. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే షార్డింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇది 1 డైమెన్షనల్ తీసుకున్నారు. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2m ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ స్టార్ట్ చేసాం. తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇన్సైడ్ ది బాక్స్ v ఈజ్ ఈక్వల్ టు 0, p ప్లేస్లో 0 పెట్టండి. ఇలా సెకండ్ ఈక్వేషన్ అయింది. ఇప్పుడు ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఎందుకంటే సెకండ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి, డెరివేటివ్స్కి స్క్వేర్ ఉంటేను ఆ నెంబరే ఎన్నో ఆర్డర్ అంటే అది 3 ఉందనుకోండి థర్డ్ ఆర్డర్ అవుతుంది, 2 అంటే సెకండ్ ఆర్డర్ అవుతుంది. నేను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక జనరల్ సొల్యూషన్ తీసుకోవాలి దీన్ని సాల్వ్ చేయడానికి. సో సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బి కాస్ కేఎక్స్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ టర్మ్. దాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ బౌండరీ కండిషన్స్. ఇక్కడ ఏమన్నారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఎల్ అనమాట. దీని వాల్యూ ఎల్, ఇక్కడేమో 0. టోటల్ లెంగ్త్ ఎల్ మైనస్ 0 ఎల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ బౌండరీస్ ఏమున్నాయి, ఫస్ట్ బౌండరీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ బౌండరీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఇక్కడ ఏంటనమాట ఫంక్షనింగ్ సంగతి ఏంటి మరి, ఎక్స్ దగ్గర ఫంక్షనింగ్ 0, అలాగే ఎల్ దగ్గర కూడా ఫంక్షనింగ్ 0. ఇక్కడ చూసుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా సై ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ సై అంటే ఏంటి, ఇక్కడ సింబల్ ఫంక్షన్, ద వే ఆఫ్ ఫంక్షన్ అంటే దాని బిహేవియర్ అట్లా ఉంటుంది. ఎవరి బిహేవియర్, ఎక్స్ బిహేవియర్ కాదు, సై బిహేవియర్ కాదు, పార్టికల్ బిహేవియర్. అంటే ఈ మనం ఏమంటున్నాం, సై ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ఫంక్షన్ కాదు, లేదా సై యొక్క ఫంక్షన్ కాదు. ఎవరి ఫంక్షన్ ఇది, పార్టికల్ యొక్క ఫంక్షన్. పార్టికల్ యొక్క సై అనేది ఫంక్షన్ ఎక్కడ, ఎక్స్ వద్ద. ఎక్స్ అనేది 2 ఉన్నాయి బౌండరీలు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అది ఫంక్షనింగ్ సై. అలాగే ఇక్కడ ఫంక్షనింగ్ ఏంటి అంటే 0. ఫంక్షనింగ్ ఆఫ్ పార్టికల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా 0నే. ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 0నే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వద్ద 0. ఎందుకంటే బౌండరీస్ దగ్గరకు వచ్చాక ఇంకేముంటుంది, ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒక లేక్ లాంటిది ఏదో ఒకటి ఉంది, ఒక కాలం ఉంది, కాలం నుంచి ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ. ఇక్కడ నుంచి మీరు పడవ వేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడికి. పడవ యొక్క ఫంక్షన్ స్టార్టింగ్ లో ఏముంటుంది, 0. అది కదిలిందంటే మనం ఎక్కువ పడిపోతాం, 0 స్టార్టింగ్ లో. మళ్ళీ ఎండింగ్ చేరిన తర్వాత 0, ఇంకా అంతకు మించి వెళ్ళదు కదా. సో లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే బౌండరీస్ దగ్గర దీని యొక్క ఫంక్షనింగ్. పడవ అంటే ఏంటి, తీసుకెళ్ళాలి మనల్ని ఒక వైపు నుంచి ఇంకొక వైపు, 0 బౌండరీస్ రీచ్ అయిపోయాక. ఇది అంతే అనమాట. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, 0, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ సెకండ్ బౌండరీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ పెట్టేటప్పుడు మళ్ళీ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేశారు, బట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కూడా యాడ్ చేయాలి దీంట్లో. నేను ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అవ్వదు. ఏ అంటే ఏనే, అదొక కాన్స్టెంటే. మీరు ఏ నెంబర్ అసైన్ చేస్తే అది, అలా అని 0 అసైన్ చేస్తే ఇది ఎందుకు పనికిరాదు అనకూడదు. సో ఈ ఈక్వేషన్లో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి ఉంటే కనుక దానికి రీజన్ దేని వల్ల అయి ఉండాలి, 0 ఏ వల్ల అయితే అవ్వదు. బహుశా సైన్ కేఎల్ వల్ల అవ్వచ్చు 0, ఎందుకంటే యాంగిల్ చేంజ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో 0, కేఎల్ వాల్యూ 0 పెడితే 0 degrees అవ్వచ్చు. దెన్ ఇది 0 కాబట్టి కేఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ nπగా తీసుకున్నాం. ఎందుకంటే అయితే 0 అంటే సింగిలేనమ్మా, బట్ ఇక్కడ ఏంటి మరి వేవ్ రిపీట్ అవుతుంది కదా ఇలా మరి. కాబట్టి ఒకటి దిస్ ఇస్ 1 2 3 4 కాబట్టి 1 0 1 2 3 4 ఇట్లా తీసుకుంటాం. 0 ఇది 0, కొన్ని ఇంకో వేవ్ వేసుకోండి ఇలాగా, ఇది 0 1 2 3 ఇట్లా తీసుకుంటాం. కాబట్టి nπ, దెన్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ nπ బై ఎల్ తీసుకున్నాం.
దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫోర్త్ ఈక్వేషన్ ఒకటి, బి ఈక్వేషన్ ఒకటి ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంటుంది 3, ఇదిలో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ psi of x is equal to this. b వాల్యూ 0 కదా, మరి ఈ సెకండ్ టర్మ్ అంతా బికమ్స్ 0 అయిపోతుంది. దెన్ psi of x is equal to a sin npi by l into x ఇలా వచ్చింది. దెన్ ఇది వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాం, మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఈక్వేషన్ 5ని డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం, ఎన్నిసార్లు చేస్తాం, ట్వైస్. అగైన్ ఫస్ట్ డిఫరెన్షియల్, మళ్ళీ నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి మీరు, ఎందుకంటే ఈ సైన్ అనే టర్మ్ పోవాలి నాకు, ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేయాలి నా ఎయిమ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ ఇది ఎందుకు ట్వైస్ 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే, నా టర్మ్ ఏముంది ఇక్కడ, సైన్ ఉంది. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కాస్ అవుతుంది. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ రావచ్చు కానీ సైన్ అవుతుంది కదా. అప్పుడు మళ్ళీ ఏ సైన్ npi by l ఇంటూ ఎక్స్ని npi by l ని రిమూవ్ చేసేస్తాం మనం ఇంటూ ఎక్స్ని psi of x కింద. కానీ ఒక మైనస్ అనేది మిగిలిపోద్ది మనకి, ఇక్కడ మైనస్ మిగిలిపోతుంది. ఇదిగో ఇలా 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 ఎలిమినేట్ చేసి పడేస్తాం ఈ ఈక్వేషన్ అంతా. అందుకు 2 టైమ్స్. ఒకవేళ 1 టైంకే మనకి సైన్ వస్తుంది అనుకో, 1 టైమే చేస్తాం ఇక్కడ, ఎందుకంటే ప్రీవియస్ తీసుకున్న జనరల్ ఈక్వేషన్ ని ఎలిమినేట్ చేయాలి మనం. లైక్ దెన్ ఇలా తీసుకున్నాం, దీంట్లో చేస్తే ఇప్పుడు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, ఈ ఈక్వేషన్ 6. మరి ఈక్వేషన్ 2ని మనం కంపేర్ చేయాలి ఇక్కడ ఈ పైన, ఇదిగో ఇక్కడ 2m ఈ సై బై హెచ్ క్రాస్ స్క్వేర్. దీనికి మరి ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉంది కదా, అందుకు దాన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ప్లస్ 2 రకాలుగాను మనం నేను కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇదిగో ఈ వాల్యూ ఇలా వచ్చింది, ఇది కంపేర్ చేస్తే ఇది దిస్. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 80ml స్క్వేర్. దెన్ ఇది సాల్వ్ చేస్తే హెచ్ క్రాస్ అంటే హెచ్ బై 2π కాబట్టి హెచ్ స్క్వేర్ బై 4π స్క్వేర్ వచ్చింది. దీన్ని ఏం చేస్తాం మనం, ఇలా కొట్టుకుపోతాయి ఈ రెండు. దెన్ n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్, 2 into 4 8, ఎందుకంటే ఇది. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక పొటెన్షియల్ బాక్స్లో కనుక పార్టికల్ ఉంచితే గ్రౌండ్ లెవెల్లోనేమో ఇలా ఉంటుంది, కొంచెం ఎక్సైట్ అవ్వగానే ఇట్లా ఉంటుంది, ఇంకొంచెం కానీ ఇట్లా ఉంటుంది. అంటే ఏంటనమాట, బౌండరీస్ సేమ్ బట్ ఇక్కడ కవర్ చేసే డిస్టెన్స్ మాత్రం డిఫరెంట్ అనమాట. ఇలా ఇలా ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇలా కొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ, అలా వెళ్ళే కొలది వేవ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. దెన్ ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే 1 2 3 4 అన్నట్టు ఉండవు అనమాట ఎనర్జీ లెవెల్స్. ఇవి డిస్క్రిట్ ఎనర్జీ లెవెల్స్. డిస్క్రిట్ అంటే ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు మీరు ఒక 1 kg రాయి తీసుకున్నారనుకో, స్టోన్ అంటే వేయింగ్ తూకంలో వేసే స్టోన్ తీసుకున్నారు, నాకు 900 grams కావాలి, ఇందులోంచి 100 grams తీసేస్తానంటే కుదరదు మనకు, అది కేజీయే దొరుకుతుంది అంతే. అలా వేరే స్టోన్ మళ్ళీ కొనుక్కోవాలి అంతే తప్ప ఉన్నది డిస్క్రిట్ అనమాట, ఫిక్స్డ్. అలాగే డబ్బులు కూడా మనకి 1 రూపీ 2 రూపీ 5 రూపీ 10 రూపీ 20 రూపీ ఇలా ఉంటాయి కదా, ఇవి డిస్క్రిట్. నాకు 19 రూపీస్ నోట్ రావాలంటే రాదు, 30 రూపీస్కి నోట్ కావాలంటే రాదు, 25 రూపీస్కి నాకు నోటు ప్రింట్ చేయమంటే చేయరు. ఇప్పుడు 1000కే లేదు గట్టిగా మాట్లాడితే, 100 50 తర్వాత మళ్ళీ 100. మామూలు 60 రూపీస్ 70 రూపీస్కి నోట్లు లేవు అసలు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు పడిన, అంటే డిస్క్రిట్ అనమాట. డిస్క్రిట్ అంటే ఫిక్స్డ్, ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఇది E1, ఇది ఏమో n = 1 దగ్గర ఒక వాల్యూ, n = 2, n = 3. నెక్స్ట్ లెవెల్స్ అయితే ఇవే, బట్ మీకు వచ్చే వాల్యూ అంతా ఫస్ట్ లెవెల్ n = 1 అంటే E1 వస్తుంది, n = 2 సెకండ్ లెవెల్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 times 4 into E1 అవుతుంది. మళ్ళీ n = 3 తీసుకుంటే 9 times, ఎందుకంటే మరి ఇక్కడ n స్క్వేర్ ఉంది కదా, 1 పెడితే 1 స్క్వేర్, 2 పెడితే 4, 3 పెడితే 9, 4 పెడితే 16. సో కాబట్టి ఇలా పెరుగుతుంది అనమాట. అంటే కాబట్టి నాకు ఫస్ట్ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్ వచ్చింది, తర్వాత 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్, తర్వాత 9h స్క్వేర్ బై 8ml స్క్వేర్. అంతేగాని నాకు 5h స్క్వేర్ బై 8ml స్క్వేర్ కావాలంటే రాదు. అంటే ఇందులో కొన్ని నెంబర్స్ మిస్ అయినాయి చూసుకోండి. 1 ఉంది, 2 లేదు, 3 లేదు, నెక్స్ట్ 4 వచ్చింది, 5 6 7 8 లేవు, మళ్ళీ 9 వచ్చింది.
మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎంత 16కి వెళ్ళిపోతుంది. ఈ రేషియోలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అక్కడ మీకు ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు దీని మీద. ఎల్ వాల్యూ ఇస్తారు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 యాంగ్స్ట్రామ్స్ ఇవ్వచ్చు. అంటే దీన్ని ఎలా రాసుకుంటారు? 3 × 10⁻−10. అలాగే ఈ ఆర్డర్ గ్రౌండ్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. జిఎల్ అంటే గ్రౌండ్ లెవెల్ ఎంత అని అడుగుతారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. హెచ్ వాల్యూ ఇది 6.625. అలాగే మాస్ 9.1 × 10⁻−31. ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మీరు. చేసి ఇక్కడ ఎం అంటే ఇది మాస్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎల్ అంటే ఎంత 3 × 10⁻−10. దీన్ని ఆ వచ్చిన వాటిని కూడా స్క్వేర్ చేసుకోవాలి. చూసుకోండి, క్యాలిక్యులేటర్లో స్క్వేర్ అయితే క్లాస్ రూమ్లో అయితే ఈజీగా చేసేస్తారు. మీరు ఆన్లైన్ క్లాస్లో చేయమన్నా చేసేస్తారు. కానీ ఎగ్జామ్ హాల్లో ఇంత పెద్ద నెంబర్కి స్క్వేర్ వేయాలంటే ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చేటట్టు అయితే మాత్రం మీరు ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ రైటింగ్కి ఏముంది? 3 × 10⁻−10 హోల్ స్క్వేర్. ఇది మీ క్యాలిక్యులేటర్లో కొట్టడం వస్తే పర్వాలేదు, రాకపోయినా కూడా పర్వాలేదు. ఎలా అంటే 3 × 10⁻−10 ఇంటూ 3 × 10⁻−10. ఇది ఎంత ఆన్సర్ వస్తుంది? ఇది కూడా అంతే వస్తుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ ఇలా చేయండి. ఇలా పెద్ద వాల్యూ ఉంది 10⁻−34. దీనికి స్క్వేర్ వేయడం రాదనుకోండి మీకు, ఒకవేళ వచ్చిన ఎగ్జామ్ హాల్లో గుర్తులేదనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాలి? ఈ టోటల్ నెంబర్ని మళ్ళీ ఇంటూ పెట్టి రాసేయడమే, అంతేగాని ప్లస్ వేయకండి. ఇంటూవే, ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్లే, ప్లస్లు ఉండవు ఇందులో. దెన్ అడిగితే కనుక ఎనర్జీ లెవెల్స్ వరకు అంటే ఇక్కడ దాకా రాసి వదిలేసేయండి. దీనికి మాత్రం బాక్స్ వేయాలి, నీట్గా మాత్రం బాక్స్ వేయండి. నీట్గా ఇలా బాక్స్ కొట్టండి వేరే కలర్ తోటి. వాళ్ళు నార్మలైజేషన్ అడిగారు అనుకోండి, నార్మలైజేషన్ అంటే ఏంటంటే ప్రాబిలిటీ అన్నమాట. అంటే అక్కడ ఇంత జరిగింది అంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి ఉండాలి కదా, పార్టికల్. ఇలా వేవ్స్ చూపించాం, ఇలా చూపించాం. స్విచ్ బోర్డు కనిపిస్తుంది కానీ స్విచ్లో కరెంట్ ఉందా లేదా అంటే వేలు పెడితే కానీ తెలియదు, లేదా బల్బ్ వెలిగితే కానీ తెలియదు కరెంట్ ఉందా లేదా. మనం కంటితో చూసి లేదంటే కుదరదు కదా. సో అందు గురించి ఏంటంటే మనం కరెంట్ ఉందని అనుకున్నట్టుగానే సంథింగ్ ఏదో ఉంది, దట్ ఈస్ 1. సో నార్మలైజేషన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to L అంటే బౌండరీ ఆఫ్ ది పొటెన్షియల్ బాక్స్. psi of x whole square dx is equal to 1. ఇవి హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ రాకూడదు మనకి. ఇక్కడ దాన్ని 1 అనేసుకున్నాం, ఏదో ఉంది అని ప్రాబిలిటీ వాల్యూ 1 అనుకుని దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసాం. సాల్వ్ చేస్తే దీనికి ఇలాగా సైన్ స్క్వేర్, దీంట్లో 1 - cos 2 ఆఫ్ సంథింగ్ వచ్చింది బై 2. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం మనం. చేస్తే ఇది ఎక్స్ అవుతుంది, ఇదేమో సైన్ సంథింగ్ ఇంటూ ఎక్స్ బై సంథింగ్ వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ బిగ్ టర్మ్ అంతా 0 అయిపోయి ఈ ఎక్స్ ఒకటే బతుకుంటుంది అనమాట. ఆ ఎక్స్ ప్లేస్లోనే మనం ఎల్ అనేది పెడతాం -0. దాన్ని ఇక్కడ ఏమైంది? a² = 2/L వచ్చింది, a = √2/L. సో psi of x = దిస్. దీనికి ఒకటే వెయ్యండి. అంటే ఎప్పుడు అడుగుతారో నార్మలైజేషన్ అని అడిగితేనే ఇది రాయాలి. అలా కాకుండా పొటెన్షియల్ బాక్స్లో ఎనర్జీ లెవెల్స్ అంటే ఇక్కడతో క్లోజ్ చేసేయచ్చు మీరు. ఓకే, ఇది ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చాప్టర్లో. ఇవి కాకుండా జస్ట్ ఇంకొన్ని సింపుల్ ఇవి ఉన్నాయి. లైక్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఒకటి ఉంది మీకు. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటి? వేవ్ నేచర్ అనేది ఏం చేస్తారంటే హైజెన్బర్గ్ సేమ్ ఇంటర్మీడియట్లోదే మీకు. ఇక్కడ పెద్ద ఏమి కాదు, అడ్వాన్స్డ్ ఏమి కాదు. ఇది studied by Heisenberg uncertainty principle. According to this principle, it is impossible to measure precisely and simultaneously both the position and momentum of the particle. అది ఇది ఎట్ ఏ టైం మనం మొమెంటము, పార్టికల్ యొక్క పొజిషన్ రెండు మెజర్ చేద్దాం అంటే అవదు. ఏదో ఒకటే మెజర్ చేయగలుగుతాం, రెండోది మెజర్ చేయలేం. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాం ఇంకోటి. దీనికి రిలేషన్షిప్ డెరైవ్ చేయాలంటే అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ ఒక పార్టికల్ కనుక ఇలా వేవ్ లాగా వెళ్ళిపోతూ ఉంటే కనుక మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. అలాగే పొజిషన్, అరే పొజిషన్ ఇక్కడ ఉంది అని అనేటప్పటికి మాయమైపోద్ది, మళ్ళీ కనిపించదు మనకి. మొమెంటం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో జనరల్గా మనం మొమెంటం ఫైండ్ అవుట్ చేసేసి ఆ మొమెంటం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దీని పొజిషన్ ఎక్కడ ఉందంటే అది ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ వేవ్ నెంబర్ k = 2π/λ దీని ప్రకారం.
అలాగే అకార్డింగ్ టు డి బ్రోగ్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, ఇది మనకి తెలుసు, హెచ్ బై పి. దెన్ ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు లాంబ్డాకి బదులు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, దెన్ హెచ్ బై పి. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ పి బై హెచ్, ఇట్లా వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ద వేవ్ ప్యాకెట్ హ్యాస్ నో సింగిల్ నెంబర్ కే నాట్ బట్ rather a spread of wave numbers. Let delta k be the spread of wave numbers and need to form a packet. The spread of wave numbers need to form a packet. The spread in wave number implies spread of momentum. సో ఇక్కడ డెల్టా కే తీసుకున్నాం మనం. ఇక్కడ కే అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేవ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక సింపుల్ పెండ్యులమ్ ఉంది, ఎక్స్పెరిమెంట్ చేయాలి, మనం ఏం చేస్తాం, ఒక ఆసిలేషన్కి ఎంత టైం పట్టింది అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు అదేంటి ఒక సింపుల్ పెండ్యులమ్ ఆసిలేషన్ తీస్తారు, తీసినప్పుడు సింగిల్ ఆసిలేషన్కే కావాలి మీకు టైం. బట్ ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ తీస్తారనుకోండి, తీసి దాన్ని డివైడెడ్ బై 20 ఆసిలేషన్స్ అయితే డివైడెడ్ బై 20 వేయాలి. అలా ఏంటంటే ఇక్కడ కే అనమాట, ఇక్కడ k2 minus k1, p2 minus p1, delta k is equal to 2π by h into delta p అనమాట. సో delta k delta p is absolute equation to equals to h by 2π అనమాట. దెన్ ఇదైతే కనుక మొమెంటమ్ ఆఫ్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. మొమెంటమ్ అనేది మాస్ ఇంటూ వెలాసిటీ కదా, మాస్ అనేది స్కేలర్, వి అనేది వెక్టర్. సో దీని ప్రకారం అనమాట పిఎక్స్ పివై పిజెడ్ ఇట్లా తీసుకున్నాం అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇవి. అలాగే దీన్ని ఏంటంటే ఇవన్నీ కూడా హెచ్ బై 2π కన్నా వాల్యూ ఎక్కువ అనమాట, ఈ రెండు కూడా. అంటే ఇది ఐడెంటికల్ ఈక్వలే కానీ ఈ ఎక్స్ డైరెక్షన్ తీసుకోవాలి, వై డైరెక్షన్ కన్సిడర్ చేయాలి, జెడ్ డైరెక్షన్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ కే అంటే ఇక్కడ మనం ఇందులో ఎక్స్ తీసుకున్నప్పుడు ఇది వెక్టర్ క్వాంటిటీ కదా, మరి ఇది దీనికన్నా ఎక్కువ అనమాట. సో ఇది హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, సింపుల్ గా రాస్తాయి అనమాట, జస్ట్ ఒక డయాగ్రామ్ వేసి రాస్తే ఇది. ఇంక ఇది కాకుండా ఈ చాప్టర్ లో మీకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై ఒకటి ఉంటుంది, అదొకటి చూసుకోవాలి మీరు. అలాగే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మీకు ఇలా డెఫినేషన్స్ ఇచ్చాను. ఈ డెఫినేషన్స్ ఇటువంటి మెటీరియల్ ఇచ్చాను, ఇంక ఇవన్నీ ర్యాండమ్ వెలాసిటీ ఇటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా ఒకసారి చదువుకోవాలి మీరు. ఇది అలాగే పాస్టులేట్స్ ఆఫ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, అలాగే మెరిట్స్ ఆఫ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ షార్ట్ ఆన్సర్. అలాగే డిమెరిట్స్ కూడా వస్తుంది, ఇది అవసరం లేదు కానీ ఇది డిమెరిట్స్ ఏదైతే టిక్ పెట్టానో అది, ఇది అవసరం లేదు మీకు, ఇవి ఒకటి చూసుకోవాలి. అలాగే ఇంకొక మెటీరియల్ పంపించాను మీకు నేను, ఇది ఈ మెటీరియల్ ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఇది క్వశ్చన్ అక్కర్లేదు, ఇది ఇప్పుడు లేదు సిలబస్ లో, R20లో తీసేస్తారు. ఇక్కడ కండక్టివిటీ ఇన్ మెటల్స్ క్లాసికల్ తీసేశారు, క్లాసికల్ అనేది ఇప్పుడు లేదు, క్వాంటమ్ ఉంది. ఇది కూడా మీకు పంపినట్టు గుర్తు నాకు ఉంటుంది మీ దగ్గర, క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఇది చాలా సింపుల్ అనమాట. క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ F ఈజ్ ఈక్వల్ టు మైనస్ E ఇంటూ E, ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ వేసుకోండి. మనం ఏం చేస్తాం, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా వచ్చి F ఈజ్ ఈక్వల్ టు MAనే, కానీ దాని ముందు స్టెప్ అనమాట. F ఈజ్ ఈక్వల్ టు dP బై dt లేదా డోపీ బై డోటీ. దాన్ని ఈక్వేషన్ 1 and 2 ఈక్వేట్ చేయండి. దెన్ ఇలా వచ్చింది. డి బ్రోగ్లీలో P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు డి బ్రోగ్లీ ఇది హెచ్ బై పి, P ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాంబ్డా. దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ హెచ్ బై ల్యాంబ్డా వచ్చిన దాన్ని 2π పెట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. చేసేటప్పటికి ఏమొచ్చిందంటే మనకి ఒక 2π ఏమో హెచ్కి అడుగుని వేయండి, ఇంకొకటి ల్యాంబ్డాకి పైన వేయండి. వేస్తే హెచ్ బై 2π అంటే హెచ్ క్రాస్ 2π బై ల్యాంబ్డా అంటే కే ఇలా వచ్చింది. దెన్ ఈక్వేషన్ తీసుకొచ్చి థర్డ్ ఈక్వేషన్ లో పెట్టండి, ఇందులో పట్టుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది ఈక్వేషన్ అనమాట, ఈ టైప్ లో వస్తుంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే డెరివేటివ్ ఇది చేయండి, సపరేట్ చేయండి. ఇలా ఈ మైనస్ ఈ ఇంటూ డోటీ, అలాగే ఇదేమో డోకే, హెచ్ క్రాస్ ఇంటూ డోకే, ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు అంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఏం అప్లై చేయాల. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయగానే ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోతే ఏమవుతుంది,
ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇచ్చారో అక్కడికి వచ్చి స్టడీ స్టేట్ వస్తుంది అనమాట. ఒక్కసారి పార్టికల్స్ ఒకసారి ఆగి మూవ్ అవ్వడం మొదలెట్టు. కాబట్టి డోటీ వచ్చింది కదా, డోటీ అంటే టవ్వు, అలాగే డోకే అంటే డెల్టా కే. అంటే ఇక్కడ T2 మైనస్ T1 ఎంతసేపు స్టడీ స్టేట్ ఉంది, అలాగే వేవ్ నెంబర్ ఏ సిచ్యువేషన్లో ఆగింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ కే ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ మనం మొమెంటము అగైన్ మళ్ళీ తీసుకోండి, P ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ కే తీసుకోండి. P అంటే ఎం స్టార్ వి, అంటే ఇక్కడ P అంటే ఎంవి కదా, దెన్ ఇక్కడ స్టార్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇట్లా తీసుకున్నాం. దీన్ని వి వాల్యూ, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి మళ్ళీ, డో వి అంటే డోకే. ఇక్కడ మళ్ళీ స్టడీ స్టేట్ రాగానే మళ్ళీ ఇంక్రిమెంటల్ వెలాసిటీ, ఈ స్టడీ స్టేట్ తర్వాత మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్ అయింది కదా, ఇది డో వి అంటే డెల్ వి. డెల్ వి అంటే V2 మైనస్ V1, అంటే V1 ఇనీషియల్ వెలాసిటీ, V2 ఫైనల్ వెలాసిటీ. అంటే ఇదే మీరు మళ్ళీ నేను వేరేగా చెప్పక్కర్లే, డెల్ వి అని అర్థం అంటే ఏంటంటే V2 మైనస్ V1 అనమాట. అలాగే డెల్టా కే, K2 మైనస్ K1. మీరు డెల్టా తర్వాత ఏది పెట్టినా కూడా ఇలాగే వస్తుంది అనమాట. అంటే రెండు వాల్యూస్ ఉంటాయి, ఆ డిఫరెన్స్ అనమాట ఇది. అది ఇప్పుడు మనం ఈక్వేషన్ తీసుకెళ్ళి 6లో సబ్స్టిట్యూట్ చేస్తే 5ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఈ 5ని తీసుకొచ్చి 6లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలాగ అవుతుంది. దెన్ డెల్ వి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇది డెల్ వి అంటే ఇక్కడ ఇంక్రిమెంటల్ వెలాసిటీ అని అంటున్నాం. అదే క్లాసికల్గా అయితే డ్రిఫ్ట్ వెలాసిటీ అనమాట. ఇంకా నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ, దేనికైనా కామన్ మైనస్ ఎన్ఈ డెల్ వి. అంటే జనరల్ క్లాసికల్ గా అంటే J ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఈ విడి అంటాం క్లాసికల్ అయితే. కానీ క్లాసికల్ వద్దన్నాం కదా మనం, క్వాంటమ్ ఇది క్వాంటమ్ కాబట్టి డెల్ వి ఇలా తీసుకున్నాం. సో ఇది ఇవి చేసి మనకి చివరికి మీరు ఇది చూపించండి వాల్యూ, J వాల్యూ, దీని ప్రకారం కండక్టివిటీ ఎంత, రెసిస్టివిటీ ఎంత చూపించండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ మీకు ఇది క్వశ్చన్ అడుగుతారో లేదో నేను చెప్పలేను, కానీ ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఇది చూడండి, G ఆఫ్ E, ఇది ఈక్వేషన్ మీరు 100% ఎక్కడ యూజ్ చేస్తారంటే సెమీ కండక్టర్స్ లెసన్ లో యూజ్ చేస్తారు. ఇది ఎలా వచ్చింది అనేది కూడా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, లేదంటే యూట్యూబ్ లో ఉంది, ఇది చూసుకోండి. ఫెర్మి డిరాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఈక్వేషన్ ఇది సెమీ కండక్టర్స్ లో వచ్చేస్తుంది మీకు. ఆ రెండు మల్టిప్లికేషన్ అనమాట. ఇది ఇక్కడ ఇది వస్తే అక్కడ అది వస్తుంది, లేకపోతే రాదు. ఇది కూడా ఒకసారి చూసుకోండి, నోట్స్ లో ఉంది మీకు. నెక్స్ట్ ది బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ లో ఏంటంటే మీకు ముఖ్యంగా క్రానిక్ పెన్నే మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, 2 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు. ఇది క్రానిక్ పెన్నే మోడల్, ఇది ఒక్కటి చదువుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఇది ఇక్కడ ఏంటంటే పీరియాడిక్ పొటెన్షియల్స్ లో వెళ్తుంది ఎలక్ట్రాన్ అనేది. పీరియాడిక్ పొటెన్షియల్ అంటే కాన్స్టెంట్ పొటెన్షియల్ వెళ్ళిపోద్దని చెప్పారు అందరూ, బట్ ఇక్కడ ఏంటంటే పీరియాడిక్ పొటెన్షియల్, ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, అంటే ఒకటి పగలు ఒకటి రాత్రి అన్నట్టుగా వెళ్తుంటది. అలా వెళ్ళినప్పుడు ఇదొక పొటెన్షియల్ బాక్స్, ఇదొక పొటెన్షియల్ బాక్స్, ఇదొక పొటెన్షియల్ బాక్స్. అంటే నేను ఇది కన్సిడర్ చేస్తే ఇది పొటెన్షియల్ బాక్స్, నేను ఇది కన్సిడర్ చేస్తే పొటెన్షియల్ బ్యారియర్ ఇది. సో ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్ లో వెళ్తా ఉంటాయి అన్నమాట. ఇందులో రీజియన్ నేను తీసుకుంటున్నాను V ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఒక పొటెన్షియల్ బాక్స్, ఇది O నుంచి A వరకు. అలాగే O నుంచి B వరకు పొటెన్షియల్ బ్యారియర్ తీసుకున్నాను, ఇన్వర్షన్ లో ఉన్నది అనమాట. V ఈజ్ ఈక్వల్ టు V0 తీసుకొని చక్కగా షార్డింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ వేసేసుకోండి. దీన్ని పొటెన్షియల్ బాక్స్ కి అప్లై చేసేయండి. పొటెన్షియల్ బాక్స్ కి అప్లై చేస్తే మీకు పొటెన్షియల్ బాక్స్ కి అప్లై చేసేయండి. పొటెన్షియల్ బాక్స్ అప్లై చేస్తే గానీ ఏమవుతుందంటే మీకు అక్కడ పొటెన్షియల్ బాక్స్ కి అప్లై చేస్తే గానీ ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. V అనేది ఇంకా ఉండట్లేదు అనమాట, ఇక్కడ V 0, V అనేది ఈక్వల్స్ టు 0 పెట్టగానే V అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ ఇది ఒక సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ వచ్చింది.
సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటూ ఈక్వేషన్స్ ఆల్రెడీ చెప్పాను. దీనికి ఇది మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్ అన్నమాట. వీటిని మనం సాల్వ్ చేయలేము సై వాల్యూ. కాబట్టి సై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అనుకోవాలి, ఈ పవర్ ఐకేఎక్స్ యూకేఎక్స్. ఇది కూడా మీరు ఏం చేయాలి, బై హార్ట్ చేయాలి ఈక్వేషన్ చేసి దీన్ని ఏమీ లేదమ్మా 2 times డిఫరెన్షియేట్ చేయండి చాలు. ఫస్ట్ టైం ఇది, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ 2 times మీకు వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా సింపుల్గా ఇదేమో యు ఈ పవర్ ఐకేఎక్స్ అనేది యు అనుకోండి, యూకేఎక్స్ అనేదాన్ని వి అనుకోండి, యువి ఫార్ములా యు ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు ఆ టైప్లో డిఫరెన్షియేట్ చేయండి చక్కగా. ఇంకా యూవి అన్నాను కదా, ఇలా డిఫరెన్షియేట్ చేయండి చక్కగా. మళ్ళీ ఏంటి 4 terms వస్తాయి అగైన్కి ముందు. ఈసారి ఇది యు ఇది వి, ఇది యు ఇది వి. డిఫరెన్షియేట్ చేయండి కన్ఫ్యూజన్ లేకుండా. చేసిన తర్వాత మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఒక విషయం నేను అదే ముందే చెప్తున్నాను, ఈ డిఫరెన్షియేషన్ లో కూడా ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఎక్కడ మనం వాడం. ఓకే, కాబట్టి ధైర్యంగా మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు ట్వైస్. డిఫరెన్షియేట్ చేసి ఆ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీరు ఈక్వేషన్ 3, 4 ఇచ్చాం కదా, అది ఇది ఈక్వేషన్ 6 వచ్చింది కదా, ఇది ఈ 6ని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 3లోని సబ్స్టిట్యూట్ చేయండి ఎలా వచ్చిందో. సింపుల్ గా మళ్ళీ నెక్స్ట్ ఈక్వేషన్ కూడా అప్లై చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇందులో కూడా చిన్న మిస్టేక్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇంకా ఇవన్నీ రాయకండి, మీరు రాయలేరు. ఇది మీ దగ్గర మెటీరియల్ ఉంటే టిక్ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రాయొద్దు. రాయకుండా డైరెక్ట్ ఇది బై హార్ట్ చేయండి, ఎందుకంటే మనం పాస్ అవ్వాలి తప్పదు. అలాగే డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ ఆఫ్ ది పొటెన్షియల్ బాక్స్ ఇది. ఓకే, ఆల్ఫా ఏ అంటే ఏంటంటే పొటెన్షియల్ బాక్స్ మనం ఇందాక తీసుకున్నాం కదా, దీని యొక్క బౌండరీ అన్నమాట. ఇది 0 అయితే ఇది ఏ బౌండరీ. ఇంతకు ముందు పొటెన్షియల్ బాక్స్ ఎల్ అనుకున్నాం మనం, ఇది ఏ అనమాట. దెన్ ఆల్ఫా ఏ ప్లస్ కాస్ ఆల్ఫా ఏ ప్లస్ కాస్ ఏ, ఇది ఒకటి మీరు బై హార్ట్ చేయాలి. దీనికి ఒక బాక్స్ వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కండిషన్ చెక్ చేయడం వచ్చు కదా మీకు, P టెన్స్ టు ఇన్ఫినిటీ ఒకసారి చెక్ చేయండి ఈక్వేషన్. అలాగే P టెన్స్ టు 0 ఒకటి పెట్టండి. P టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టేసి చక్కగా దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. ఈ వాల్యూని పట్టుకెళ్ళి మళ్ళీ మీరు అక్కడ ఈక్వేషన్ 3కి ఈక్వేట్ చేయాలి. ఇది చేస్తే ఇలా వచ్చింది, అంటే పొటెన్షియల్ బాక్స్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుందంటే పొటెన్షియల్ బాక్స్ ఎప్పుడైతే వచ్చిందో నేచర్ ఆఫ్ ది ఇన్సులేటర్ ని ఇండికేట్ చేస్తుంది ఈక్వేషన్ అన్నమాట. దెన్ P టెన్స్ టు 0, P టెన్స్ టు 0 అయితే ఏమవుతుంది ఈక్వేషన్, కాస్ ఆల్ఫా ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ కే, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కే, ఆల్ఫా స్క్వేర్ కే స్క్వేర్. కే అంటే ఎంత మనకి 2π/λ, కే అంటే. ఆల్ఫా అంటే ఆ థర్డ్ ఈక్వేషన్ నుంచి వచ్చింది 2me/h క్రాస్. ఈ రెండు ఈక్వేట్ చేయండి. ఈసారి ½ mv స్క్వేర్ వస్తుంది, లేదా p²/2m వస్తుంది. ఎలా అయినా ఒకటే, ఏదైనా కైనెటిక్ ఎనర్జీ. ఇది దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని అలాగే కండక్టర్ ని ఇండికేట్ చేస్తుంది. ఎక్కడైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో అక్కడ ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్లు ఉన్నాయని చెప్తుంది. చాలా ఈజీ అనమాట, చూడడానికి బిగ్ క్వశ్చన్ లా ఉంటుంది ఇది. ఓకే, తర్వాత ఇది అవసరం లేదు, ఇది ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే m స్టార్ అన్నాం కదా మనం, m కి ఒక వాల్యూ ఉంది మనకి 9.1 × 10⁻31 అని. కానీ ఈ లెసన్ లోకి వచ్చేటికి ఎఫెక్టివ్ మాస్ మారిపోతుంది అనమాట దీన్ని. సో ఇది తీసుకుని చక్కగా F ఈజ్ ఈక్వల్ టు MA అని తీసుకుని m స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ ఎప్పుడుకో కానీ రాదు ఇది. ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ కన్సిడర్ చేయాలంటే చేయలేము అనమాట. మనం దేన్ని కన్సిడర్ చేయాలి, ఇప్పుడు ఒక క్లౌడ్ని కన్సిడర్ చేయాలన్నమాట. ఎలక్ట్రాన్ అంటే గ్రూప్ వెలాసిటీ, ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంటే ఇందులో కూడా మన ఎలక్ట్రాన్ ఉంది అని అనుకుని ఒక క్లౌడ్ లాంటి దాన్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. దట్ ఈస్ గ్రూప్ వెలాసిటీ Vg ఈజ్ ఈక్వల్ టు dω/dk. ఇక్కడ ఒమేగాని రిమూవ్ చేసేయండి, 2πν. దెన్ దిస్ ఇది తీసుకొచ్చి న్యూ కదా, ఇది న్యూ అమ్మ, వి కాదు ఇది, బట్ ఈ ఈజ్ ఈక్వల్ టు hν. దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు E/h. దెన్ E/h పెట్టాం, ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, Vg ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇప్పుడు మనం వెలాసిటీ వచ్చింది కదా, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, డిఫరెన్షియేట్ విత్ టైం, అంటే d/dt ఆఫ్ Vg చేస్తే యాక్సలరేషన్ వచ్చేస్తుంది. దీన్ని కడతాం మనం ఇక్కడ.
యాక్సలరేషన్. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఇదిగో విజీ ఇది కదా, ఇది వచ్చింది ఇక్కడ. దీన్ని డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. చేసిన తర్వాత ఇలా వచ్చింది, ఇది వచ్చింది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది. ఇప్పుడు మనం టు ఫైండ్ డీకే బై డిటి, ఇక్కడ ఒక్క చోట చూసుకోండి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు డి బై డిటి ఆఫ్ దిస్ వాల్యూ వచ్చింది. దెన్ డి బై డిటి ఆఫ్ డిఈ బై డికే. ఎందుకంటే నాకు ఎలా రావాలి, డిఫరెన్షియేట్ చేస్తే డి స్క్వేర్ ఈ బాగానే వచ్చేస్తుంది, కానీ కింద డీకే స్క్వేర్ వస్తుందా డిటి స్క్వేర్ వస్తుందా, రెండు ఉన్నాయి. అందుగురించి నేనేం చేయాలి, ఇప్పుడు డీకే బై డీకే మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక డీకే బై డీటే పక్కన ఉండిపోతుంది, సెకండ్ ఆర్డర్ డి స్క్వేర్ ఈ బై డీకే స్క్వేర్ వస్తుంది అనమాట. ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇలా వచ్చింది యాక్సలరేషన్ వాల్యూ. ఇప్పుడు డీకే బై డిటి ఫైండ్ అవుట్ చేయాలి. అందుకు పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ కే. ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఎక్కడ వచ్చింది ఇది, మోడర్న్ ఫిజిక్స్ లో. దీన్ని డిపి బై డిటి. పి అంటే ఏంటి, ఇక్కడ మొమెంటం. ఇక్కడ డిపి బై డిటి అంటే ఫోర్స్ అంటే ఎఫ్ బై ఇది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్. ఇట్లా వచ్చింది ఏ ఎఫ్ బై హెచ్ క్రాస్. సో ఇందాక మనం ఫస్ట్ ఈక్వేషన్ దాచుకున్నాం కదా, ఏ ఇదిగో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ తో ఈక్వేట్ చేయాలి. ఇది ఇప్పుడు వచ్చింది ఏని, ఇది ఈ ఈక్వేషన్ 6 ని ఈక్వేషన్ 1 కి ఈక్వేట్ చేస్తే 1 బై ఎం స్టార్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. దెన్ ఎం స్టార్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఇవి కూడా అంతే, ఎనర్జీ గ్యాప్ డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఎనర్జీ గ్యాప్ అసలు లేకుండా ఓవర్లాప్ అయిపోతే కండక్టర్, ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటే సెమీ కండక్టర్, బాగా ఎక్కువ ఉంటే ఇది. ఇలా అనమాట. అది ఎంతెంత ఉండాలి, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉండాలి. ఇది చాలా ఈజీ అనమాట. ఇది కూడా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ బ్లాచ్ థీరం అనేది అడుగుతున్నారు కానీ పెద్ద కాదు ఇది. నెక్స్ట్ బ్రిలియన్ జోన్స్ అంటే ఇందాక ఈ డయాగ్రామ్ మర్చిపోకండి. ఇది ఎనర్జీ అనేది ఇందులో ఏం చెప్తుందంటే, ఎనర్జీ అనేది కంటిన్యూస్ కాదు, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళేది ఎనర్జీ అంటారు. అంటే బ్రేక్స్ వచ్చేదాన్ని ఎనర్జీ అంటారు అనమాట. ఇక్కడ ఇందాక మీరు ఇదొకటి బై హార్ట్ చేయండి అని చెప్పాను కదా, క్రానిక్ పెన్నె మోడల్లో పి ఇంటూ సైన్ ఆల్ఫా ఏ బై ఆల్ఫా ఏ ప్లస్ కాస్ ఆల్ఫా ఏ కాస్ కేఏ. ఇప్పుడు దీన్ని ఇదే యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి మీరు ఏం చేయాలి, ఇక్కడ కేస్ స్టడీ చేయాలి. పి టెన్స్ టు ఇన్ఫినిటీ కట్టండి, ఓ చోట పెట్టండి ఆల్ఫా వాల్యూ. అలాగే పి టెన్స్ టు 0 కట్టండి, ఓ చోట పెట్టండి వాల్యూ. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎన్పై బై ఏ వచ్చింది ఇన్ఫినిటీ అనుకుంటే. అప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ క్రానిక్ పెన్నెలో ఆల్ఫా వాల్యూ థర్డ్ ఈక్వేషన్ ఉంది, అది ఈక్వేట్ చేస్తారు. ఇప్పుడు అలా కాదు, ఇది ఇక్కడ ఉంచేయండి. నెక్స్ట్ ఇది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు ఎన్పై బై ఏ. కాబట్టి ప్రతి ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ప్రతి కే ఈజ్ ఈక్వల్ టు ఎన్పై బై ఏ దగ్గర డిస్కంటిన్యూ అవుతూనే ఉంటది అనమాట. ఇప్పుడు మన ట్యూబ్ లైట్ వెలుగుతుందంటే వెలుగుతున్నట్టు కాదు, అది ఆరిపోతుంది, మళ్ళీ వెలుగుతుంది అనమాట. అది వాడడం మనం గమనించలేకపోతున్నాం, అది మన పొరపాటు. ఫ్లాషెస్ అనమాట, మనం కౌంట్ చేయలేనన్ని ఫ్లాషెస్. ఒకవేళ ఒక సెకండ్ కి 10 చేంజెస్ వస్తే తెలుస్తుంది ఫ్లాష్ అవుతుందని, అంతకన్నా ఎక్కువ వస్తే మనం గుర్తుపట్టలేము అనమాట. సో అలాగ ఏంటంటే మన ఫిల్మ్ కూడా, మనం చూసే మూవీ కూడా 24 ఫ్రేమ్స్ అంటారు. ఒక్క సెకండ్ కి 24 టైమ్స్ ఆరుతూ వెలుగుతూ ఉంటది అనమాట పిక్చర్, అది కూడా మనకు తెలియదు. సో అలా అనమాట ఇక్కడ. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 2π బై ఏ అనమాట. దెన్ ఇది సబ్స్టిట్యూట్ చేసి మనం చేస్తే ఇదంతా చేస్తే మీకు ఎంతో ఇష్టమైనటువంటి బ్రాగ్స్ ఈక్వేషన్ వస్తుంది. ఇది అంటే 2a ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. 2a ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని నేను ఎలా రాసుకోవచ్చు, 2a సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని రాసుకోవచ్చు కదా. అది కాబట్టి మరి ఇది ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ దేంట్లోది ఇది అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ లోది. ఏదైతేనే డైఫ్రాక్షనేగా. డైఫ్రాక్షన్ అంటే ఏంటి, బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ది అబ్స్ట్రాకిల్స్. కాబట్టి ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ లో మూవ్ అయ్యేటటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏదైనా లాటిస్ పాయింట్స్ ఉంటే డైఫ్రాక్ట్ అయిపోతాయి అని చెప్తారు. ఓకే, ఇది ఒకటి. ఓకే, ఇది కూడా బ్రిలియన్ జోన్స్ కూడా చదవండి, బాగా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు చదవలసినవి ఏంటి ఈ చాప్టర్ లో, షాడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, షాడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, అలాగే పార్టికల్ ఇన్ ఏ పొటెన్షియల్ బాక్స్, అలాగే డి బ్రోగ్లీ హైపోథసిస్,
నెక్స్ట్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ దాంట్లో క్వాంటమ్ మెకానిక్స్లో. అలాగే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మీరు చదవవలసిన కండక్టివిటీ ఇన్ మెటల్స్ బేసింగ్ ఆన్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అదొకటి. అలాగే ద మెరిట్స్ ఆఫ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ద డిమెరిట్స్ ఆఫ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చదవాలి. చదివిన తర్వాత మీరు ఇంకా చదివితే డెన్సిటీ ఆఫ్ స్టేట్స్, ఫెర్మి డిరాక్ కూడా చదవచ్చు మీరు. ఆ తర్వాత ఈ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్కి వచ్చేసారంటే బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ లో మీరు చదవవలసిన క్రానిక్ పెన్నె మోడల్ ఫస్ట్ చదవవలసింది, క్రానిక్ పెన్నె మోడల్. ఆ తర్వాత ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ వాటి మధ్య డిఫరెన్సెస్. అలాగే ఫైనల్ గా బ్రిలియన్ జోన్స్. క్రానిక్ పెన్నె మోడల్ కి బ్రిలియన్ జోన్స్ కి కూడా లింక్ అప్ ఉంది, రెండిటికి సంబంధం ఉంది. ఎందుకంటే ఇదే ఈక్వేషన్ మీరు అక్కడ చదివేది. ఇదిగో ఇది పి బై ఆల్ఫా ఏ ఇంటూ ఇది ఉంది కదా, ఇదే మీరు ఇన్ఫినిటీకి చెక్ చేస్తారు, జీరోకి చెక్ చేస్తారు. కాకపోతే ఇక్కడైతే ఇన్ఫినిటీ వాల్యూ పట్టుకెళ్ళి వేరే ఈక్వేషన్ కి ఈక్వేట్ చేస్తారు. బ్రిలియన్ జోన్స్ అయితే అలా కాదు. డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, ఈ డయాగ్రామ్ అయినా బ్రిలియన్ అయినా. ఓకే, అది